నమస్తే. ఈరోజు మనతో పాటు జూనియర్ కేఏ పాల్ గారు ఉన్నారు. మరి సీనియర్ కేఏ పాల్ గారు అయితే పాకిస్తాన్ పోతా యుద్ధాన్ని ఆపుతా అన్నారు. మరి జూనియర్ కేఏ పాల్ గారు ఏమంటారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఏంది పాకిస్తాన్ పోతా అంటున్నారు, వాస్తవమేనా? అవును, ఎప్పుడైతే శనివారం శుక్రవారం కలవాలి, ఎవరిని? మోడీని, అమిత్ షాని కలిసి ఆదివారం వెళ్ళాలి. ఆదివారం పాకిస్తాన్కి వెళ్ళి చర్చలు జరపాలి. నేను నా ఒక్కడితోనే సాధ్యం అది. ఊకోరి స్వామి, పైన తదాస్తు దేవతలు ఉంటారు. తదాస్తు అంటే మీరు అటే అవుతారు. తదాస్తు దేవతలు కాదు, ఈ పాలు చెప్పిందే వేదం. అర్థమైందా? పాలు ఏది చెప్తే అదే. సరే, ఓకే. పెరుగు గారు, సరే పాల్ గారు, ఆ పాలా పెరుగు ఏదోటి కానీ ఏటే. సరే పాల్ గారు, పాలే కదా? పాలే. పాల్ గారు, ఇప్పుడు మీరు యుద్ధాన్ని ఆపుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అవును. మీ లెక్క ప్రకారం అయితే శాంతి యుద్ధం, మీరు ప్రార్థనలు చేస్తే చాలా జరిగినాయి అంటారు కదా. ప్రార్థనల ద్వారా ఈ యుద్ధాన్ని ఆపొచ్చు కదా. మరి ఒంటి చేత్తోనే యుద్ధాలు ఆపినోని, ప్రపంచ యుద్ధాలే ఒంటి చేత్తో ఆపాను. ఏటి నేను మాట్లాడితే అలాగుంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏదో ఆ గొడవలు ఇంకా పెద్ద చేసుకుంటున్నారు తప్ప శాంతియుతంగా చేయట్లేదు. శాంతియుతం ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అది అలా చెయ్యాలి ఎప్పుడైనా. ఓకే ఓకే, శాంతిగా ఉండండి. మీరు శాంతిగా ఉండండి. అయితే పాల్ గారు, ఇప్పుడు యుద్ధం నడుస్తున్నది పాకిస్తాను భారత్ మధ్యలో. అవును. కానీ మీరు అమెరికాకి ఎందుకు పోయిండండి? అమెరికాలో నేను కొంతమందిని కలిశాను. ఎందుకు? అంటే మనకు సపోర్ట్ చేస్తారేమో, వాళ్ళ దగ్గర అనుభవాలు మనకు కూడా ఇస్తారేమో, సపోర్ట్ చేస్తారు. ఒక్కడిని మాత్రం కలవలేదు. ఎందుకు ఒక్కరిని కలవలేదు? 10లో 9 మందిని కలిశాను, ఒకరిని కలవలేదు. ఇప్పుడు మీరు శాంతి యుద్ధం చేద్దాం అనుకుంటోళ్ళు అమెరికాతోని అణుబాంబులతోని ఏం పని అండి? ఇప్పుడు మొన్న జరిగిందా ఉక్రెయిన్ మధ్య రష్యా మధ్య యుద్ధం జరిగిందా? ఆ యుద్ధాన్ని ఎవరు ఆపారు? కొంపదీసి మీరే అంటారా? ఏంది? నేనే ఆపాను. స్వామి, ఏటి నమ్మట్లేదంటే జ్యోతి, నమ్మట్లేదంటే నేను ఆపాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడే అవేం చూపెట్టకూరు కానీ తీసుకురాలేదు ఇప్పుడు. ఓకే ఓకే, తీసుకొచ్చినా మేము చూడకపోతుంలే. కానీ ఇప్పుడు కేఏ పాల్ గారు, నేనేమంటున్నానంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా, మీరేం పాకిస్తాన్ పోతా అంటారు కదా, పుష్కునాలు అటే పట్టుకుంటే మీ పరిస్థితి ఏంది? చూడు, నా సంగతి మీకు తెలీదు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా ఒకప్పుడు నేను బ్లెస్సింగ్స్ ఇచ్చాను. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, వీళ్ళందరూ ప్రెసిడెంట్స్ కూడా నేను బ్లెస్సింగ్స్ ఇచ్చినోని వాళ్ళు అన్నేటి చేస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకేనా మరి ఇప్పుడు యుద్ధం చేసేది? యుద్ధం అందుకు కాదు, అది ఏదో జరిగిపోయింది యుద్ధం. ఇప్పుడు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మిమ్మల్ని పట్టుకోకుండా ఊకుంటారు అనుకుంటారా? నన్ను ఎందుకు పట్టుకుంటారు? ఎందుకు పట్టుకోరు? ఇప్పుడు మీకు నువ్వు ఏ కంట్రీకైనా వెళ్ళాలంటే వీసా కావాలి. నాకు వీసా అవసరం లేదు, నడుచుకుంటూ పోతారా? నా ఫ్లైట్ ఉంది, బోయింగ్ 747, ఈజీగా వెళ్ళొచ్చేస్తాను. అలాగే పాకిస్తాన్లో కూడా చాలాసార్లు వెళ్ళాను పాకిస్తాన్కి. ఎంతోమంది పాకిస్తానీయులకి బ్లెస్సింగ్స్ ఇచ్చినోన్ని నన్ను ఏం చేస్తారు? ఒక మనిషి మామూలుగా ఉండాలి అంతే తప్ప రక్తపాతాలు ఇవన్నీ ఉండొద్దు. ఈ మోదీ గవర్నమెంట్ అలాగే ఉంది. రక్తాలు ఏంటి, మనుషుల్ని రెచ్చగొడుతున్నారు. హిందూ మతం ఎందుకండి ఇదంతా? శాంతియుతంగా ఉండాలని చెప్తున్నాను, శాంతియుతంగా ఉండాలి. ఆ గొడవ కూడా అలాగే. ఓకే, మీరు శాంతిగా ఉండండి, మీరేం నరాలు తెంపుకోకండి. నేను శాంతిగానే ఉన్నాను. ఓకే కేఏ పాల్ గారు, చెప్పండి. పుష్కున పాకిస్తాన్ పోయిర్రు అనుకో, 100% వెళ్తున్నాను. సండే పుష్కున పోతే వాళ్ళతో ఏం మాట్లాడతారు ఒకసారి? హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలా కొడతారు? గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎలా కొడతారు? బార్డర్ లోపల కూడా రానియరు. ఎందుకు రానివ్వరు? అడే పాకిస్తాన్, అది నువ్వు జీసస్ అంటుకుంటారా? శాంతియుతంగా చర్చ జరిపితే వాళ్ళు ఎందుకు నన్ను ఎలగొడతారు? నేను శాంతియుతంగా జరిపి జీసస్ అంటే గాలి లోపలికి ఎందుకు రానిస్తారు? అంటే జీసస్ అనేటోడు ఒక్కడే, అందరికి దేవులే. దేవుల గురించి గొర్రెపిట్టలారా మీరు మామూలుగా మారండి అంటాను అంతే. వద్దు, ఇప్పుడు మళ్ళీ నువ్వు వాక్యం చదువుతావు, తర్వాత ప్రార్థన అంటావు, తర్వాత పాటలు అంటావు, ఇదంతా ఇప్పుడు చర్చి అంటావు. వద్దు, ఇదంతా పిలిచారు నన్ను. ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ లేకపోతే ఎలా? పాకిస్తాన్ పోయి ఏం మాట్లాడతావు? పాకిస్తాన్ పోయి మాట్లాడతాను. ఏం మాట్లాడతానో నీకెలా చెప్తాను? యుద్ధం ఆపేస్తాను, ఆపేమని చెప్తాను. ఇక మీరు యుద్ధం ఆపే అనగానే వాళ్ళ నోట్లో చాక్లెట్ పెట్టి ఓకే సార్ అని చేతులు కట్టుకొని నిలబడతారా? నన్ను చూస్తేనే వాళ్ళు ఓకే అని అంటారు. ఎందుకంటే నేను ఒక దైవ దూత. నన్ను చూస్తేనే వాళ్ళకు ఓకే ఓకే ప్రభువా అంటారు. నన్ను చూస్తే వాళ్ళు ఆపేస్తారు. ఎట్లా? ఎందుకంటే కొన్ని కోట్ల మంది నా ఫ్యాన్స్ ఉన్నారు, అందుకే ఆపేస్తారు. నన్ను చూస్తే ఆపేస్తారు. ఒక్కోసారి అనిపిస్తుంది కేఏ పాల్ గారు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడుతుందా అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది వాళ్ళ? నేను ఎప్పుడు తెలిసే మాట్లాడతాను.
తెలిసి మాట్లాడకే చంద్రబాబు నాయుడు ఏం తెలుసు అండి బ్లెస్సింగ్స్ మీకు? ఇచ్చినా, మోదీకి ఏం బ్లెస్సింగ్స్ తెలుసు ఇచ్చినా, రేవంత్ అంటున్నా రెడ్డికి నేను. బ్లెస్ ఏం తెలుసు అన్ని తెలుసు నాకు. ఎట్లా ఏం తెలుసు ఈ మీరు ప్రపంచంలో ఏం పాకిస్తాన్ జరుగుతుందో మొత్తం తెలుసు నాకు. మీరు మునుగోడ్ల 100 ఓట్లు వాళ్ళే మీకు, మీరు పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపుతానా పడుతుంది. అది మొత్తం దొంగోట్లు అవి. మీకు వచ్చినాయా? లేకపోతే నేను గెలిచేవాడిని. మీకు వచ్చిన దొంగ ఓట్ల? ట్యాంపరింగ్ నడిచింది అక్కడ మునుగోడులో. మీకు వచ్చిన దొంగ ఓట్ల? అతనికి వచ్చింది. అతనికి వచ్చిన దొంగ ఓట్ల? దొంగోట్లే. ఎట్లా? అంతే, నేను గెలిచేవాడిని అక్కడ. నేను గెలిచేవాడిని, పుసుక్కున అక్కడికి వెళ్ళి అతను గెలిచాడు. ఇప్పుడు రేపు కూడా గిట్నే అంటారు, ఏదోటి ముచ్చట చెప్పి నేను యుద్ధం ఆపేవాడిని కానీ అలా జరిగింది. ఇవన్నీ తప్పించుకునే మాటలు మధు, నీకు తెలీదా? ఒక్కటన్నా నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేదా చెప్పు మధు. నువ్వు ఆపలేదు. ఎందుకు ఆపలే అంటే నువ్వు చూడట్లేదు, నువ్వు లేవు అసలు ఇందులో. నేను చూస్తున్నా అంటే నువ్వు మీడియాలో లేవన్నమాట. ఉన్నా బట్ మరి నీకు తెలీదా? తెలీదు. మీరు ఆపిరని తెలియదు. ప్రపంచ యుద్ధాలు ఒంటి చేత్తో ఆపిన విషయం నీకు తెలీదా? తెలియదు. అంటే నువ్వు లేవు, నీ మైండ్ ఆబ్సెంట్ లో ఉంది. ఉన్నా అంటే నువ్వు ఆబ్సెంట్ లో ఉన్నావు. ఇంకో విషయం తెలుసా? తెలియదు. 3వ ప్రపంచ యుద్ధం జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అది కూడా మీరు ఈ చెయ్యితో నాపినోడిని. అందుకే తెలుసుకో మధు, నీకు తెలుసుకో. నువ్వు ఇప్పుడు చేస్తావు. ఓ పని మీరే మాట్లాడుతుండ్రు, నేను సపరేట్ కూకుంటా. ప్రశ్నలు అడగడానికి వచ్చావు కదా, అడుగు. ఇప్పుడు సరే పుసుకున్న మీరు పాకిస్తాన్ పోయిర్రు, ఆడ పోయి మాట్లాడుతుర్రు ఏమో అనుకుందాం. ఓకే, మరి మోడీని ఎందుకు కలుస్తా అంటారు? మోడీని కలవాలి కదా. ఎందుకు? మామూలుగా చర్చించాలి మోడీతో కూడా. మోడీ గారితో, అమిత్ షా గారితో చర్చించాలి. ఏమని? ఏటి ఇలా జరుగుతున్న అన్యాయాలు ఏటిది, ఏటిలా ఎందుకు రెచ్చగొడుతున్నారని చెప్పి వాళ్ళని కలిసి, ఆ తర్వాత సండే నేను నా ఫ్లైట్లో పాకిస్తాన్ వెళ్తున్నాను. మోడీతోని తర్వాత అమిత్ షాతోని ఏమని మాట్లాడతాను? ఇప్పుడు దాడి చేసింది ఫస్ట్ వాళ్ళు దాడి చేసిరు, చేస్తా చేయనైతే సపడే కూకుందామని అంటావా? ఏమని మాట్లాడతారు? అలా కాదు, ఇప్పుడు నీకు ఆ మాట్లాడే విషయాలు నీకెందుకు చెప్పాలి నేను? అంటే మీ దగ్గర కంటెంట్ లేదా? పర్సనల్ మీటింగ్ అంటే అది పర్సనల్గా చర్చించుకోవాలి తప్ప, నేను నీతో మాట్లాడాను అనుకో, నువ్వు పుసుకున్న మీడియా మొత్తం కనెక్ట్ చేస్తావు. అప్పుడు పాలు ఇది మాట్లాడుతున్నాడు అని అసలు నిజాలు అని పెడతావు. మరి ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చినట్టు మీరు? ఇంటర్వ్యూకి వస్తాను, నన్ను అడగాల్సినవి అడుగు, అంతేగాని మోడీతోనే ఏం మాట్లాడతాను నీకెందుకు అవి? మోడీ మీరు పర్సనల్గా మాట్లాడుకుంటారు. చాలాసార్లు బ్లెస్సింగ్స్ మిమ్మల్ని మోడీ కలుస్తా అన్నాడు, అపాయింట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు విమానాలన్నీ మొత్తం బంద్ చేసిరు కదా, మరి ఎట్లా పోతారు? నా బోయింగ్ 747 ఉంది కదా, అది వేసుకొని వెళ్ళిపోతా. పుసుకుని అదే యుద్ధ విమానం అనుకొని లేపితే ఎట్లా? లేపరు, అక్కడ నా బొమ్మ ఉంటుంది. ఆల్రెడీ లేచి ఉంటుందా? బొమ్మ ఉంటుంది. నా హెలికాప్టర్కి కేఎపాల్ అనే బొమ్మ నా ముఖం ఉంటుంది. అందుకే హెలికాప్టర్ నన్ను ఎవరు ఏం చేయలేరు. నన్ను దూరం పైన ఉంటుంది కాదు, కనిపిస్తుంది. ఒక ట్యాగ్ ఉంటుంది, దాన్ని ఏలాడదీస్తాను. అది కూడా వేసుకొని పోతావు ట్యాగ్? కనిపిస్తుంది. అది నన్ను చూసే ఎవరు ఇట్లాంటి యుద్ధ దేశాలకు వెళ్ళినప్పుడు అది రిలీజ్ చేస్తాను ట్యాగ్. వాళ్ళు నన్ను చూసి ఆగిపోతారు. మీరు మాట్లాడుతున్నారు పైన తదాస్తు దేవతలు ఉంటే మీ పని అంటే. నేనే దైవదూతను, నన్ను దేవతలు ఏం చేస్తారు?